అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు దేవరకొండ గంగాధర రామారావు గారు రచించిన జారుడి మెట్లు అనే చక్కటి కథను విందామండి. ఈ కథ 2/7/1993న ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైనది. ఇక కథలోకి వెళితే రామం సందిగ్ధావస్థలో పడ్డాడు. సందిగ్ధం క్రమంగా జీవిత సమస్యగా మారింది. సమస్య మానసిక పోరాటం అయింది. కొన్ని సాంప్రదాయాలకి కట్టుబాట్లకి లోబడి నడిచిన రామం జీవితం తిరగబడుతోంది. కోరికల కొరడాలతో దండిస్తోంది. నిలువెత్తుగా ముందు నిలబడి ప్రశ్నిస్తోంది, కవ్విస్తోంది. ఎంఏ పరీక్షలకి చదువు కోసం వచ్చి ఈ చిన్న పెంకుటింటి గది అద్దెకు తీసుకున్నాడు. అదే అతన్ని చదువుకు దూరం చేసి కొత్త పరీక్షకు గురి చేసింది. రామం జీవితాన్ని ఇంత బలంగా తలక్రిందులు చేసింది ఆ ఇంటి వాళ్ళ అందమైన అమ్మాయి రాగిణి. ఆమెలో యవ్వనం పొంగులు వారుతోంది. ఆమె సోగ కన్నుల అంచుల నుండి సంగీతం వినిపిస్తోంది. ఆమె అందమైన వంపులు ఖుజురహో శిల్పాలను గుర్తు చేస్తున్నాయి. ఆమె బారెడు నల్లని జడ సుందర స్వప్నంలా చీకటి తప్పులా మరిపిస్తోంది. ఆమెలోని స్త్రీత్వపు ఆకర్షణ అతని చుట్టూ విద్యుత్ వలయంలా ఆవరిస్తోంది. ఇది ప్రకృతి శక్తి. రామం చదువు, నియమాలు, ఆదర్శాలు గాజు తలుపుల్లా ముక్కలు కావడానికి సిద్ధంగా ఉన్నాయి. కాలేజీలో చదువుకునే రోజుల్లో రామం ఆడపిల్లలు కనబడితే తల వంచుకు నడిచేవాడు. రామం మంచి పిల్లవాడు, బుద్ధిగా ఉండును అని ఓ పెద్ద మనిషి బోర్డు మెడకు కట్టుకు తిరిగాడు. అందువలన కాలేజీలో ఆడపిల్లలెవరూ అతడిని పట్టించుకోలేదు. కనీసం అతని వైపు ఓరచూపులైనా విసరలేదు. విసిరినా అవి అతని వంచిన తల మీద నుంచి దూసుకుపోయాయి. అతని కాలేజీ జీవితం మర్యాదగా ముగిసింది. రామానికి ఆడపిల్లలంటే ఇష్టం లేక కాదు. అతని గుండెలలోనూ కోరికల అగ్నిపర్వతాలున్నాయి. చెలియల కట్టలు దాటి ముంచెత్తే ఉద్విగ్న సముద్రాలున్నాయి. కానీ అతను పెరిగిన ఇంటి వాతావరణం, సంస్కారం అతనికి కొన్ని బాధ్యతలు నేర్పింది, కొన్ని పరిధులు గీసింది. విచ్చలవిడితనంతో వినోదం ఉందని తెలుసు, కానీ దాని వెనక దాగి ఉన్న విషాదాన్ని కూడా గమనించాలి. ఈ అవగాహనే రామాన్ని కళ్ళెం పట్టుకు లాగుతోంది. ఒకరోజు రామం స్నేహితుడు మధుమూర్తి రామం గదికి వచ్చాడు. అతని జీవితపు అవగాహనే వేరు. జీవితంలో అందం, ఆనందం ఆఖరి చుక్క వరకు ఆస్వాదించాలన్నదే అతని సిద్ధాంతం. ఈ శృంగారాన్వేషణలో ఎవరు ఎంత మూల్యం చెల్లించాలి అన్న ప్రశ్నలు అతనికి అప్రస్తుతం. మధుమూర్తి ఇంటి వాళ్ళమ్మాయి రాగిణిని చూసి ముగ్ధుడైపోయాడు. రామాన్ని మందలిస్తూ అన్నాడు, ఇంత అందాల గనిని ఇంత సమీపంలో పెట్టుకుని నువ్వు ఏం సాధించినట్టు? నీకు రాత్రులు నిద్ర పడుతోందా? అయితే నువ్వసలు మనిషివే కావు అన్నాడు. రామం సిగ్గుపడ్డాడు. తనను వేధిస్తున్న సమస్య వివరించాడు. చూడు మధు, ఆమెను నేను భార్యగా స్వీకరించలేను. మా మధ్య అంతస్తుల తేడాలున్నాయి. ఆమెతో వివాహం మా తల్లిదండ్రులు హర్షించరు. ఆమెను వివాహం చేసుకునే ధైర్యం లేని నేను ఇప్పుడు ఆమెతో ఏ ముఖం పెట్టుకుని శృంగార లీలలు సాగించమంటావు అని అడిగాడు. మధుమూర్తి విరగబడి నవ్వాడు. రామం దగ్గర నుంచి ఇలాంటి సమాధానమే వస్తుందని అతను ముందే ఊహించాడు. చూడు రామం, ఆదర్శం పిరికితనానికి మరో పేరు. కోరికల ప్రమాదాల నుండి జీవితం బీమా చేసుకుంటే 100 ఏళ్ల జీవితం సైడు కాలువలో కలిసిపోతుంది. జీవితంలో కొత్తదనం కావాలి, సాహసం కావాలి. శృంగారాన్ని నీతి శతకాల్లోనూ, పెళ్లి మంత్రాలలోనూ, పాతివ్రత్యపు ఇనుప కచ్చడాల్లోనూ బిగించకు. నీ చుట్టూ ప్రపంచం మారింది. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. రేపొకసారి నా గదికిరా అని చెప్పి మధుమూర్తి వెళ్ళిపోయాడు. మధుమూర్తి ఉపదేశం రామాన్ని కలవరపెట్టింది. అతను నిలబడిన నేల బీటలు వారినట్టనిపించింది. మధుమూర్తి మాటలు భయపెడుతూనే ఊరించాయి. రామానికి కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. ఆ సాయంత్రం రామం అలా షికారుగా వెళ్ళాడు. రోజూ చూసే రోడ్లు, బజారు, షాపులు అన్నీ కొత్తగా కనిపించాయి. ఈ ప్రపంచం అందరికీ అన్నీ ఇస్తుంది. కానీ ఎవరికి కావాల్సింది వాళ్ళు గుర్తుపట్టాలి. ఇన్నాళ్ళు రామం పట్టించుకోనివి, తప్పుకు తిరిగినవి ఇవాళ కావాలని చూస్తున్నాడు. హోటల్లో కాఫీ తాగి వచ్చి సిగరెట్ అంటించాడు. ఎప్పుడో వదిలేసిన అలవాటు బాల్యమిత్రుడిలా పలకరించింది.
ఆ కొట్టులో వేలాడే అనేక పత్రికలు, ఫోటోలు అతన్ని ఆకర్షించాయి. ఓ కొత్త ధైర్యంతో వాటిని పరిశీలించాడు. ఓ పత్రిక ముఖచిత్రం చాలా ఆకర్షణీయంగా ఉంది. అర్ధనగ్న భంగిమలో ఓ సినీతార చిత్రం. ఆ పత్రికలో యువతరాన్ని మురిపించి కవ్వించే శీర్షికలు చాలా ఉంటాయని రామానికి తెలుసు. అది కొని ఇంటికి నడిచాడు. రామం గదికి వెళ్ళి మరో సిగరెట్ అంటించి పత్రిక తెరిచి ఉత్కంఠతో చదవడం ప్రారంభించాడు. అతనికి కావలసిన మసాలా అంతా ఉంది. ప్రశ్నలు, సమాధానాలు, డాక్టర్ సలహాలు, తారల ప్రేమ పురాణాలు, ఇలా అనేక రూపాల్లో ముసుగులలో నరాలు వేడెక్కించే రచనలతో నిండి ఉంది. బహుళ ప్రాచుర్యం పొందిన ఓ శీర్షికలో కథ చదవడం ప్రారంభించాడు. ఒక గృహిణి, 25 భర్త ఉద్యోగరీత్యా ఇంటి పట్టున ఉండక ఊళ్ళు తిరుగుతుంటాడు. ఆమె విరహంతో వేగిపోతుంటుంది. ఇంటికొచ్చిన ఒక పరిచయస్తుణ్ణి ఆకర్షిస్తుంది. అతడిని తన పడక గదికి ఆహ్వానిస్తుంది. ఇద్దరూ గదిలోకి వెళ్ళి తలుపులు బిగిస్తారు. లైట్ ఆర్పుతారు. ఆ తర్వాత రచయిత పాఠకుడి ఊహకు వదలకుండా ఆ ప్రేమికుల ప్రతి కదలికని వర్ణిస్తాడు. కథ చదివిన రామం నరాలు వేడెక్కిపోయాయి. వివేకం నశించింది. కిటికీలోంచి పెరట్లోకి చూశాడు. రాగిని మొక్కలకు నీళ్లు పోస్తోంది. మోకాళ్ల పై వరకు చీర దోపుకుంది. నీరెండలో ఆమె కాళ్ళు బంగారుపు ఛాయతో మెరుస్తున్నాయి. పమిట జారి ఉంది. రామం ఇంతకు ముందు చూడని సౌందర్యం ఎదుటబడి ముగ్ధుణ్ణి చేసింది. ఉన్మత్తంగా రామం తన గదిలోంచి బయటకు వచ్చి ఆమెను సమీపించబోయాడు. తన వైపు వస్తున్న రామం చూపులు ఆమెను భయపెట్టాయి. ఆమె ఒక్క గంతులో ఇంటిలోకి పోయి గడియ వేసుకుంది. రామం హతుసుడై వెనక్కి మరలాడు. ఆ రాత్రంతా తన తొందరపాటును నిందించుకున్నాడు. మరో వారం రోజులైనా రాగిణి అతని కంటబడలేదు. ఒకరోజు రామం మధుమూర్తి గదికి వెళ్ళాడు. మధుమూర్తి మధువు సేవించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని కార్యక్రమం ప్రారంభించబోతున్నాడు. రామం రాక అతనిని మరింత ఉత్సాహాన్నిచ్చింది. మరో గ్లాసులో విస్కీ సోడా వేసి రామానికి అందించాడు. రామం కాదనలేకపోయాడు. ఓ కొత్త సాహసం, అవగాహన రామంలో పురి విప్పుకున్నట్లుంది. మంటగా, మత్తుగా జీవితానికి ఓ కొత్త రుచి చూపిస్తూ గొంతులోకి జారింది మధువు. ఆ తర్వాత మరో గ్లాసు. మొదటిది మొదలు పెట్టడం కష్టం, ఆ తర్వాత ఆపడం కష్టం. రామం తను చేసిన సాహసం, అంతలోనే ఎదురైన పరాభవం, నిరాశ మధుమూర్తికి చెప్పాడు. మధుమూర్తి రామానికి ధైర్యం చెప్పాడు. ఫలితం కన్నా ప్రయత్నం గొప్పది. ఏ ఆడది తనకు తానుగా వచ్చి నీ ఒళ్ళో వాలదు. ప్రయత్నం మానకు, ఆమె నీకు తప్పక వశమవుతుంది. ఇది ప్రకృతి సహజం. మనం కట్టుకున్న నాగరికత అడ్డు తెరలు జారి పడిపోతాయి. జీవితంలో ఆనందమంతా కలిసి ఎక్స్ అనుకుంటే ఆ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్ అని సమాధానం వస్తుంది. ఇది మధుమూర్తి మతిలేని సిద్ధాంతం కాదు. నీ చుట్టూ చూడు, ప్రపంచం అంతా అదే ఘోషిస్తోంది. ముందుకు సాగిపో, విజయం నీది. మధుమూర్తి ఉత్సాహంగా సాగనంపాడు రామాన్ని. రామం ఊగుతూ తూగుతూ నగర వీధుల్లో నడుస్తున్నాడు. దీపాల కాంతిలో వీధులు కళకళలాడుతున్నాయి. ఆ వెలుగులో సినిమా పోస్టర్లలోని చిత్రాలు కోరికల కోరల్లా గుచ్చుతున్నాయి. అర్ధనగ్న జవ్వనుల వంపులు వింత వింత కోణాల్లో దర్శనమిస్తున్నాయి. స్త్రీ పురుషుల కౌగిలుల రహస్యాలు వివరించే భంగిమలు. మరో ప్రక్క నుంచి వారి పరిషంగ్వాలలో నలిగిన గులాబీల మల్లెల మూలుగులు వినిపిస్తూ గీతాలు, కసికసిగా రాసిన గీతాలు, వాటికి భాష్యం చెప్పే సంగీతాలు, మహాకవుల కళాల్లో నుంచి, మహానుభావుల గళాల్లోంచి వెలువడుతున్న వింత సందేశాలు, యువతకు మార్గదర్శకాలు. సర్కారు వారి సమ్మతిని, సెన్సార్ వారి ఆమోదం ఆశీర్వాదాలతో దారికి అటు ఇటు ఆడియో విజువల్ ఎక్స్ ఎడ్యుకేషన్. ఒక్కొక్క చిత్రం ఒక్కొక్క పెగ్, ఒక్కొక్క పాట ఒక్కొక్క ఊపు. ఇప్పుడు తెలిసింది రామానికి, తన చుట్టూ ప్రపంచం ఎటు వెళ్ళమని హెచ్చరిస్తోంది అని. ఆ రాత్రి ఇంటికి చేరిన రామం కొత్త మనిషి. అతడిని ఇన్నాళ్ళు పీడించిన శంకలు, భయాలు పటాపంచలైపోయాయి. తనకు కావాల్సింది, తను చేయవలసింది దృఢంగా నిశ్చయించుకున్నాడు. రామానికి రాగిణి కావాలి. ఇంకా నిజాయితీగా పచ్చిగా చెప్పాలంటే
రామానికి ఓ స్త్రీ కావాలి. అతని మనసు మీద శరీరం మీద పడుతున్న ఒత్తిడిని ఇక భరించలేడు. రామానిక ఇంత దారుణమైన ఆలోచన అని అతని అంతరాత్మ ఎక్కడో మూలిగింది. ఈ రామం దేవుడు కాదు. ఓ 100 త్రిశూలాలు గుచ్చుకుంటుంటే భరించగల ధీరుడు కాదు రామం. పత్రికలు, సినిమాలు, పాటలు పిచ్చెక్కిస్తుంటే నిలబడలేడు రామం. రామం వాటి బరువుకి కూలిపోయాడు. ఆ రాత్రంతా రామానికి నిద్రలేదు. రాత్రంతా సిగరెట్లు కాలుస్తూ కూర్చున్నాడు. ఓ రాత్రివేళ ఇంటి వాళ్ళ వాటా నుండి ఏవో వాదనలు, ఘర్షణలు వినిపిస్తున్నాయి. మధ్య మధ్య ఇంటావిడ ఏడుపు, మధ్య మధ్య రాగిణి వెక్కి వెక్కి ఏడవడం స్పష్టంగా వినిపించింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈ ఇంట్లో ఇవాళ ఇంతటి రాద్ధాంతము, ఏడుపులు ఎందుకో రామానికి అర్థం కాలేదు. అలా ఆలోచనలతో ఎప్పటికో రామానికి నిద్ర పట్టింది. ఎవరివో అరుపులకి రామం ఉలిక్కిపడి లేచాడు. తెలతెలవారుతోంది. ఇంటావిడ గొంతు చించుకు అరుస్తోంది. అమ్మాయి నూతిలో పడింది బాబూ, రండి నాయనా రక్షించండి అంటూ ఆమె అరుపులు రామం గుండెలను చీల్చినట్లయింది. లేచి ఒక్క దుముకులో పెరట్లోకి వెళ్ళాడు. రాగిణి నూతిలో పడింది బాబూ, రక్షించు నాయనా, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఆమె మాటలు పూర్తవకుండానే రామం వెళ్లి నూతిలోకి దూకాడు. రాగిణి అప్పటికే మునకలు వేస్తోంది. రామం నూతి వరలకి కాళ్ళు తొక్కిపెట్టి రాగిణిని బలంగా ఎత్తి భుజాన వేసుకున్నాడు. ఇంతలో చుట్టుపక్కల వాళ్ళు చేరి నూతిలోకి నిచ్చెన దింపారు. జారిపోతున్న ఆమెను బలంగా అదిమి పట్టుకుని రామం పైకి వచ్చాడు. రాగిణికి ప్రథమ చికిత్స చేశారు. బ్రతికే ఉంది. అక్కడికి చేరిన జనం రామం చూపిన చొరవకు, త్యాగానికి వేనోళ్ల ప్రశంసించారు. మరి కాసేపటికి రాగిణిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. రామం కూడా వెళ్ళాడు. రామం మర్నాడు ఉదయం మళ్లీ రాగిణిని చూడ్డానికి ఆస్పత్రికి వెళ్ళాడు. కాని రాగిణిని మరో వార్డుకి మార్చారని, ఎవరూ ఇప్పుడు ఆమెను చూడకూడదని చెప్పారు. రామం విషయం అర్థం కాక ఇంటికి తిరిగి వెళ్ళబోతోంటే రాగిణి తల్లి ఎదురైంది. రామాన్ని పక్కగా తీసుకెళ్లి గుడ్ల నీరు కుక్కుకుంటూ చెప్పింది. అందరూ నీలాంటి మంచివాళ్లే ఉంటారా బాబూ? నీ ముందర ఆ గదిలో ఓ పోకిరి వెధవ దిగాడు. వయసులో ఉన్న పిల్ల. ఏం మాయ మాటలు చెప్పాడో ఏమో, దాని జీవితం కాస్త నాశనం చేశాడు. అది నెల తప్పిందని మొన్న రాత్రే తెలిసింది. మేం తిట్టిపోశామని ఈ అఘాయిత్యం తలపెట్టింది. ఆ గర్భం కాస్త పోయింది. పీడ విరగడైంది. అది మన మంచికే. మనిషంటూ దక్కింది. నీ మేలు జన్మలో మర్చిపోం బాబు అని వెళ్ళిపోబోతూ వెనక్కి తిరిగి పొంగు వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అంది. బతికిందని సంతోషమే గాని ఇక ఈ జన్మలో దాని పెళ్ళవుతుందా? మా పరువు మర్యాద గంగలో కలిశాక మేం బతికేం లాభం నాయనా అని కళ్ళు ఒత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఈ వార్త విన్న రామం శిలలా మారిపోయాడు. కొద్ది క్షణాల వరకు అతనికి చైతన్యం రాలేదు. ఎవడో దుర్మార్గుడు రాగిణి జీవితంతో ఆడుకుని వెళ్ళిపోయాడా? వాణ్ణి హతమార్చాలి. రామం ఆవేశంతో కంపించిపోతూ గదికి చేరుకున్నాడు. అయినా ముద్దురాలనుకున్న రాగిణి ఇంత నాటకమాడిందా? తల్లిదండ్రులని ఇంత బాధ పెట్టిందా? చి! రామం తలలో నరాలు తెగిపోతున్నట్లనిపించింది. గదిలో ఒక్కసారి కుప్పగా కూలిపోయాడు రామం. మరికొద్ది నిమిషాలకి తేరుకున్నాడు. ఆవేశం తగ్గింది. ఆలోచన మొదలైంది. ఎవరో రాగిణిని మోసం చేశారని ఎందుకు ఉద్రేకపడటం? తను చేయబోయింది, చేయాలనుకున్నది అదేగా. ఆ పాపం తనకి చుట్టుకోకపోవడం కేవలం యాదృచ్ఛికం. ఏ పరిసరాలు తనని రెచ్చగొట్టాయో వాటి ప్రభావానికి రాగిణి, ఆమె ప్రియుడు లొంగిపోయారు. పురుషాధిక్య సమాజం కనుక ముందుగా రాగిణి జీవితం బలైపోయింది. కానీ పురుషుడు దీనికి ఎప్పుడో మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఈ దిగజారిపోయే విలువలను రక్షించే సంస్కర్త ఎవరూ మన మధ్య లేడు. యువత అంతా ఈ పాకుడు మెట్ల మీద నిల్చుంది. ఎవరికి వారే అప్రమత్తులై ఆత్మశక్తితో గట్టు చేరాలి. లేదా ఈ జారుడు మెట్ల మీద నుండి ఎంత అధోగతి పాలవుతామో ఎవరికి తెలుసు? రాగిణి ప్రాణం నిలబెట్టాడు. మరి ఆమె జీవితాన్ని కూడా నిలబెట్టగలడా? రామం తనని తానే ప్రశ్నించుకున్నాడు. అంతటి సాహసం చేయగలిగిన నాడే తిరిగి ఆమె ముఖం చూడగలడు. అంతవరకు ఆమెకు దూరంగా వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు.
రామం గది ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.